హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రాజెక్ట్ ఆన్ టైమర్స్ ఇంకో ప్రాజెక్ట్ చూద్దాము. టైమర్స్ మీద ఏంటంటే అది మోటార్ కంట్రోల్ విత్ స్టార్ట్ స్టాప్ సీక్వెన్స్. అంటే ఒక మోటార్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి డిలేతోని అన్నది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి డిలే ద యాక్టివేషన్ ఆఫ్ మోటార్ ఫర్ సేఫ్టీ డిలే ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ టు అలో అదర్ ఎక్విప్మెంట్ టు స్టార్ట్ ఫస్ట్. అంటే ఒక మోటార్ని మనం డిలే చేయాలి స్టార్ట్ కావడానికి. ఎందుకు? ఫర్ సేఫ్టీ, ఎంప్లాయీస్ సేఫ్టీ. ఎందుకంటే దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఏమన్నా అన్సేఫ్ కండిషన్ కావచ్చు, అందుకే సేఫ్టీ పర్పస్ కొంచెం డిలే తర్వాత స్టార్ట్ కావాలి. ఆర్2లో వేరే ఇంకా దానికి ముందు ఏదైనా మోటార్ ఉంటే అది స్టార్ట్ కావడానికి దీన్ని కొంచెం డిలే చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్, డిలే ద యాక్టివేషన్ ఆఫ్ ఏ కూలింగ్ ఫ్యాన్. ఫర్ ఇన్స్టెన్స్, a cooling fan might be continue running delay the activation of a cooling fan. For instance, a cooling fan might be continue running after a set time after motor stop to prevent overheating. ఓకే, కొంచెం డిలే తర్వాత ఆఫ్ అవ్వాలి కూలింగ్ ఫ్యాన్స్ అనేవి. ఎందుకనంటే మోటార్ హీట్ అవుతుంది కదా, చాలా ఓవర్ హీట్ కాకుండా దాన్ని ప్రివెంట్ చేయడం కోసం కూలింగ్ ఫ్యాన్ కొద్దిసేపు రన్ కావాలి. ఓకే, అది రన్ కావాలంటే ఏం తీసుకోవాలనేది చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి టు కంట్రోల్ ఏ మోటార్ దట్ షుడ్ ఆపరేట్ ఫర్ ఏ స్పెసిఫిక్ డ్యూరేషన్ 10 minutes ఆఫ్టర్ ద టర్నింగ్ ఆఫ్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ ద టైం. ఓకే, ఇప్పుడు మనం ఒక మోటార్ని సర్టెన్ టైం, ఒక 10 minutes లేకుంటే ఒక 1 hour అంత టైం వరకే నడపాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ కావాలి. అదే ఎలా కావాలి, దానికి ఏ టైమర్ వాడాలనేది చూద్దాము. ఓకే, రిక్వైర్డ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఫస్ట్ ఇన్పుట్ ఏం కావాలి? ట్రయల్ పుష్ బటన్ ఫర్ స్టార్ట్ అండ్ స్టాప్ ఆఫ్ మోటార్. ఓకే, ట్రయల్ పుష్ బటన్, ట్రయల్ స్టాప్ బటన్ ఫర్ ట్రయల్ స్టాప్ మోటార్. ఓకే, స్టార్ట్ ఒకటి, స్టాప్ ఒకటి ట్రయల్కి. మోటార్ స్టార్ట్ పుష్ బటన్ ఫర్ కంటిన్యూస్ రన్నింగ్ మోటార్. ఓకే, కంటిన్యూస్ రన్ కావడానికి ఒక ఇన్పుట్. మళ్ళీ అలాగే ఆన్ అండ్ ఆఫ్ కమాండ్. ఓకే, అవుట్పుట్. స్టార్ట్ మోటార్, కూలింగ్ ఫ్యాన్ది. ఓకే, ఇవన్నీ తీసుకొని మనం ఒక చిన్న ప్రాజెక్ట్ ఇద్దాం ఇప్పుడు. ఓకే, ముందు ట్యాగ్స్ తీసుకోవాలి ఎప్పుడైనా. PLC ట్యాగ్స్. ఓకే, ట్రయల్ స్టార్ట్ పుష్ బటన్. ముందు మనం అన్నిటికంటే పవర్ మోడ్ తీసుకుంటాం కదా, పవర్ మోడ్కి తీసుకుందాం ఇప్పుడు. పవర్ ఇన్. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్. ఇది అన్నిటికీ ఎందుకు అని అంటే, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా స్టాప్ చేయడానికి మీరు ప్రతి ఒక్క పంపుని స్టాప్ చేయకుండా ఒక్కటే పుష్ బటన్ చేస్తే అన్నీ ఆఫ్ అయ్యేలాగా. ఓకే, తర్వాత ఇది మెయిన్స్ అవుట్. ఇదేంటి? మెమొరీ తీసుకుందాం ఇక్కడ, M0.0. నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ పుష్ బటన్. ఇది ఇన్పుట్ తీసుకుందాం. 0.1 అయిపోయింది, 2. నెక్స్ట్ ట్రయల్ స్టాప్ పుష్ బటన్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి? కంటిన్యూ మోటార్ రన్ కావడానికి ఒకటి. కంటిన్యూ. ఓకే, అయిపోయినాయి ఇన్పుట్స్, అయిపోయిన అవుట్పుట్స్. ట్రయల్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ కమాండ్. ఓకే, ఇంకా స్టార్ట్ మోటార్ ఆన్ కమాండ్, అంటే దీన్ని కంటిన్యూస్ రన్ కావడానికి. తర్వాత కూలింగ్ ఒకటి. ట్రయల్ అండ్ కమాండ్,
ట్రయల్ ఆఫ్ కమాండ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ మోటార్ స్టార్ట్ కమాండ్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ పుష్ బటన్ అని పెట్టలేదు ఇక్కడ, పుష్ బటన్. ఇవన్నీ అవుట్పుట్స్, ఇవన్నీ అవుట్పుట్స్. Q0.0, Q0.1, Q0.2. ఓకే, నెక్స్ట్ కూలింగ్ మోటార్ ఆన్ కమాండ్. ఓకే, అయిపోయింది ఇన్పుట్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం లాడర్ డయాగ్రామ్ అనేది చూద్దాము. ఫస్ట్ ఏం తీసుకోవాలి, పవర్ మోడ్ తీసుకోవాలి. ఎప్పటికీ ఎమర్జెన్సీగా స్టాప్ చేయడం పర్పస్ ఇది. పవర్ ఇన్, తర్వాత మెయిన్స్ అవుట్, ఎమర్జెన్సీ. ఓకే, పవర్ మోడ్ అయిపోయింది. ఇక్కడ పవర్ మోడ్. నెక్స్ట్ ఇదేంటిది, ఫస్ట్ కండిషన్ ఏంటి, డిలేతోని స్టార్ట్ కావాలి, అంటే ఆన్ డిలే. ఓకే, ఆన్ డిలే అంటే మనకు టైమర్ ఆన్ డిలే తీసుకోవాలి. ఓకే, దానికి ఇన్పుట్ ఉంది, స్టాప్ పుష్ బటన్ ఉంది, స్టాప్ ఉంది. ముందు ఒకటి పవర్ మోడ్ కూడా తీసుకోవాలి, మెయిన్స్. తర్వాత ఇక్కడ ఏంటి, ట్రయల్ స్టార్ట్ పుష్ బటన్, ట్రయల్ స్టాప్ పుష్ బటన్. ఎంతసేపు తర్వాత, ఒక 30 సెకండ్స్ తర్వాత స్టార్ట్ కావాలి. ఎలాప్స్డ్ టైం అనేది అవసరం లేదు. ఇక్కడ అవుట్పుట్ అనేది నేను తీసుకుంటా, చూడండి. ఇక్కడ మనం రెండు కూడా తీసుకోవచ్చు, సెట్ రీసెట్ కూడా తీసుకోవచ్చు. లేదంటే ఒకటి తీసుకోవచ్చు. ఒకటి తీసుకుందాం. ఇక్కడ ట్యాగ్స్ని ఎడిట్ చేద్దాం. ఇది స్టాప్ అనేది తీసేద్దాం. ట్రయల్ కమాండ్, మోటార్ కమాండ్ సరిపోద్ది. ట్రయల్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ కూలింగ్ ఫ్యాన్స్ మోటార్ ఆఫ్ చేసినాక ఆఫ్ అవ్వాలి, కొద్దిగా సర్టెన్ టైం వరకు. అంటే తర్వాత ఆఫ్ డిలే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్స్ ఇన్పుట్ ఒకటి, మోటారు అదొకటి. తర్వాత ఆఫ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ఆఫ్ డిలే తీసుకోవాలి. ఓకే, దీనికి ఒక అవుట్పుట్. మెయిన్స్. తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి, అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం మీకు. ఓకే, మీకు అర్థం కాదు. కొంత సర్టెన్ టైం వరకు ఒక మోటార్ అనేది స్టార్ట్ చేసి ఉంచాలి. మనకు ఎంత అనేది ఎగ్జాంపుల్ ఇక్కడ 10 minutes ఇచ్చిండు. మనం ఇప్పుడు వీడియోలో అంత టైం చేయరాదు కాబట్టి కొంచెం తగ్గించి తీసుకుందాం. మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, టైమర్ పల్స్ తీసుకుంటాం. ఎందుకంటే మనం ఎంతసేపు ఇస్తే అంతసేపు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి టైమర్ పల్స్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే,
ఇక్కడ టైమర్ పల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక అవుట్పుట్ కాయిల్, ఇక్కడ ఏంటిది మెయిన్స్. తర్వాత ఇక్కడ కంటిన్యూ స్టార్ట్ పుష్ బటన్, ఇక్కడ ఏంటిది కంటిన్యూ స్టార్ట్ కమాండ్. ఓకే, ఎంతసేపు ఇద్దాం, ఇక్కడ ఆన్లైన్ 10 minutes ఉంది కాబట్టి మనం ఒక 2 minutes ఇద్దాం. 2 minutes కూడా లెంతీ అవుతుంది, మళ్ళీ మనకి ఒక 1 minute ఇద్దాం. 1 minute అయిపోయింది. ఓకే, ఇక్కడ 1 minute తర్వాత మోటార్ అనేది స్టాప్ అవుతుంది. స్టాప్ అయిన తర్వాత మన కూలింగ్ మోటార్ అనేది రన్లోనే ఉండాలి. దానికోసం ఓకే, నార్మల్ ఓపెన్ కాంటాక్టే. ఇక్కడ ఏం తీసుకోవాలంటే దీని అవుట్పుట్ తీసుకోవాలి, స్టార్ట్ కమాండ్ అవుట్పుట్ తీసుకుంటే అది ఆఫ్ అయిన తర్వాత కూడా ఎంతసేపు, ఒక 40 seconds అంటే ఒక 30 minutes ఉండాలి మినిమం. కానీ మనకు అంత టైం వీడియోలో లెంత్ అవుతుంది కాబట్టి ఒక 40 seconds తీసుకుంటున్నాను నేను. రియల్ టైంలో అయితే ఒక 40 minutes 1 hour అట్లా ఉంచుతారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్, కంపైల్. ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయా? జీరో ఎర్రర్స్, 0 warnings. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. సిమ్యులేటర్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను, మళ్ళీ ఇక్కడ మనకు లేట్ అవుతుందని. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, డిలీట్ చేస్తున్నా కొత్త ట్యాగ్స్ లోడ్ చేయడానికి. ఓకే, ట్యాగ్స్ అనేవి వచ్చేసినాయి. మనం ఓకే ఇప్పుడు ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు పవర్ ఇన్. ఓకే, పవర్ అయితే ఆన్ అయిపోయింది. ఓకే, పవర్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ పుష్ బటన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే 30 seconds తర్వాత మోటార్కి ఆన్ కావడానికి కమాండ్ వెళ్ళాలి. ఓకే, ఏంటి ట్రయల్ పుష్ బటన్ స్టార్ట్. కొంచెం మినిమైజ్ చేద్దాం. ఓకే, స్టార్ట్. ఇక్కడ చూడండి 30 seconds నడుస్తుంది. 30 seconds తర్వాతనే మోటార్కి అనేది కమాండ్ వెళ్తుంది. అప్పటి వరకు ఎవరైనా ఉంటే అలర్ట్ అవుతారు అక్కడ లోకల్లో. లేదంటే ఈ 30 seconds లోపు ముందు ఏదైనా పంప్ ఉంటే అది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినాక 30 secondsకి ఇది కమాండ్ వెళ్తుంది, ఇది అప్పుడు స్టార్ట్ అవుతుంది. 20, 25, 30 seconds తర్వాత కమాండ్ వెళ్తుంది. కమాండ్ వెళ్ళింది 30 seconds తర్వాత. ఓకే, ట్రయల్ అయిపోయింది. ఇప్పుడు స్టాప్ పుష్ బటన్, ఇది స్టాప్ కదా, ఇది స్టాప్ పుష్ బటన్. స్టాప్, ఆఫ్ కమాండ్ వెళ్ళిపోయింది. ఓకే, ఆఫ్ కమాండ్ వెళ్ళిపోయింది. ఫస్ట్ వన్ ఆన్ డిలే అయిపోయింది, ఇది అయిపోయింది. డిలే యాక్టివేషన్ అయిపోయింది. నెక్స్ట్ కూలింగ్ ఫ్యాన్స్, ఇది థర్డ్లో చూద్దాం, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇది. ఓకే, థర్డ్ వన్ అయిపోయిన తర్వాత ఇది కూలింగ్ ఫ్యాన్ది చూద్దాం. ఓకే, కంటిన్యూ మోటార్ స్టార్ట్ పుష్ బటన్. ఒక 1 minute మనకు మోటార్ అనేది కంటిన్యూస్గా రన్ కావాలి. ఇక్కడ 1 hour పెట్టుకున్నాం అనుకో, 1 hour కంటిన్యూస్గా రన్ అవ్వు, తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఏంటిది కంటిన్యూ మోటార్ స్టార్ట్ పుష్ బటన్. ఇది కాదు, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఓకే, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. దాని అవుట్పుట్ ఏది, కంటిన్యూ మోటార్, ఇక ట్రూ వచ్చేసింది. కంటిన్యూ మోటార్ స్టార్ట్ కమాండ్ ట్రూ వచ్చేసింది, నడుస్తుంది. 1 minute నడుస్తుంది. ఇప్పుడు
1 minute తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆల్రెడీ పంపు స్టార్ట్ అయిన వెంటనే మనకేంటిది కూలింగ్ మోటార్ ఎప్పటిదాకా సర్టెన్ టైం దాకా రన్ కావాలి మోటార్ ఆఫ్ అయినా కూడా. ఇక్కడ మోటార్ ఆన్ కాగానే ఆన్ అయిపోయింది. ఇక్కడ కూలింగ్ ఫ్యాన్స్ అనేవి ఆన్ అయిపోయినాయి, కానీ పంపు స్టాప్ అయినాక కూడా ఒక 40 seconds అనేది కూలింగ్ మోటార్ రన్ అవుతూనే ఉండాలి. ఓకే, చూద్దాం. ఇది కంటిన్యూస్గా 1 minute రన్ అవుతుంది. 48. ఓకే, 1 minute తర్వాత స్టాప్ అయిపోయింది. మోటార్ అనేది పంప్ అనేది స్టాప్ అయిపోయింది, కానీ ఇక్కడ కూలింగ్ మోటార్ అనేది చూడండి ఇంకా రన్ అవుతూనే ఉంది. టైమర్ స్టార్ట్ అయింది. 40 seconds దాకా మనకు నడుస్తూనే ఉంటుంది. ఓకే, చూడండి మనం ఇక్కడ కండిషన్ అదే కదా, డిలే ద డీయాక్టివేషన్ ఆఫ్ కూలింగ్ ఫ్యాన్. ఫర్ ఇన్స్టెన్స్ ఏ కూలింగ్ ఫ్యాన్ మైట్ బి కంటిన్యూ రన్నింగ్ ఫర్ ఏ సెట్ టైమ్ ఆఫ్టర్ మోటార్ స్టాప్స్ టు ప్రివెంట్ ఓవర్ హీటింగ్. మోటార్ స్టాప్ అయిన తర్వాత కూడా కొద్దిసేపటి దాకా నడవాలి. నడిచింది, 40 seconds అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు 1 hour ఇచ్చుకుంటే 1 hour నడుస్తుంది, 2 hours ఇచ్చుకుంటే 2 hours నడుస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఎంతసేపు ఇచ్చుకుంటే అంతసేపు నడుస్తుంది. ఈ డిలే మనం డిలే కూడా చేంజ్ చేసుకోవచ్చు. 1 minute రావాలి, లేదంటే స్టార్ట్ చేసినాక మనకు అలారం రావాలి. ఓకే, అలారం వచ్చింది. అలారం వచ్చిన తర్వాత పంప్ అనేది స్టార్ట్ కావాలనుకో, ఇప్పుడు అలారం కూడా వస్తుంది. కంపైల్ చేసి డౌన్లోడ్ చేయండి. నేను డైరెక్ట్ డౌన్లోడ్ పెట్టాను. అసలు ట్రయల్ ట్రయల్ స్టార్ట్ పుష్ బటన్ కదా. ఇగో అలారం వచ్చింది అంటే సైరన్ పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక సైరన్ పెట్టినాం, సైరన్ అలారం వస్తుంది. ఎప్పటివరకు ఇది స్టార్ట్ అయ్యేంతవరకు వస్తుంది. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది స్టాప్ కావాలంటే అది కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. దీని అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ ఇవ్వాలి. ట్రయల్ మోటార్ కమాండ్. ఓకే, మోటార్ స్టార్ట్ అవ్వగానే అలారం అనేది ఆఫ్ అయిపోతుంది. అక్కడ కూడా మీరు డిలే కావాలంటే అక్కడ కూడా డిలే పెట్టుకోవచ్చు. మోటార్ ఆన్ అయినాక 5 secondsకి అలారం ఆఫ్ అవ్వాలన్నా కూడా పెట్టుకోవచ్చు. థర్టీ సెకండ్స్ అయిపోయినట్టుంది. ఎమర్జెన్సీ స్టాప్ ఇచ్చి ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం పవర్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి అలారం అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ పుష్ బటన్ ఇవ్వగానే అలారం సైరన్ అనేది వస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా ఒక 30 seconds వస్తుంది. ఎప్పుడైతే పంప్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అలారం అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, 25, 26, 30 seconds మోటార్ ఆన్ అయింది, అలారం ఆఫ్ అయింది. ఇట్లా దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్ ఇచ్చినాం అనుకో, ఇది ఆన్ అయినప్పుడు అలారం అనేది ఆఫ్ అయిపోయింది, పంప్ అనేది స్టార్ట్ అయింది. ట్రయల్ తీసుకున్నాం, అయిపోయింది. ఎమర్జెన్సీ స్టాప్, ట్రయల్ స్టాప్. ఓకే, స్టాప్ అయిపోయింది. అంతే. ఇట్లా మీరు ఇంటి దగ్గర కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ సెషన్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై అని అంటే ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంతటితోని టైమర్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ క్లాసెస్ నుంచి కౌంటర్స్ చూద్దాము. టైమర్స్ అయిపోయింది, ఇవి అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. ఇవి అవుట్పుట్ కాయిల్స్, సేమ్ ఆపరేషన్ ఉంటుంది కానీ అవుట్పుట్ కాయిల్స్లో యూజ్ చేస్తాం ఇది అంతే. నెక్స్ట్ కౌంటర్స్ ఇంట్రడక్షన్ చూద్దాము. వీటి మీద కూడా ఒక 2 ప్రాజెక్టులు చూద్దాము.
దాని తర్వాతనే కంపారేటర్స్కి వెళ్దాం. ఓకే, మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.